గైస్ వెల్కమ్ టు ఎంజాయ్ దట్స్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అయితే మనమైతే ఇప్పుడు గుళ్ళో అయితే ఉన్నాం గైస్. న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ విత్ మురుగర్. సో ఇప్పుడైతే మనం గుళ్ళో అయితే ఉన్నాం. ఇదైతే సో ఇదైతే సో న్యూ ఇయర్ అయితేనే దేవుడు గుర్తొస్తాడు. అండ్ ఇక్కడ గుళ్ళో వచ్చేసి చాలా జనాలు ఉన్నారు గైస్. ఏమో తెలియదు. ఈరోజు జనవరి 1. సో మనం కూడా ఈరోజు అయితే గుడికి వచ్చాం. సో ఇదైతే బెంగళూరులోనే టాప్ టెంపుల్ గైస్. సో బెంగళూరులోనే చాలా మంచి టెంపుల్, సూపర్గా ఉంది. టెంపుల్ పేరు వచ్చేసి ఆర్ముగం టెంపుల్ అయితే ఉంది. ఇదైతే బెంగళూరులో 5th స్టేజ్ ఆర్ఆర్ నగర్లో అయితే ఉంది. సో దీని రేటింగ్ వచ్చేసి 5కి 4.7 అయితే రేటింగ్ ఉంది. చాలా మంచి రేటింగ్ ఉంది. అండ్ ఈరోజు జనవరి 1 కాబట్టి జనాలు అయితే మామూలుగా లేదు. అండ్ ఇక్కడైతే చాలా మంది తమిళ వాళ్ళే ఉంటారు గైస్. నేను బెంగళూరులో ఇంతమంది తమిళ వాళ్ళని నేను ఇదే గైస్ చూస్తా అండి. అండ్ ఇక్కడైతే చాలా మంది తమిళ వాళ్ళు అయితే ఉన్నారు. మనం ఇక్కడ బ్లాగ్స్ చేస్తుంటే అందరూ తిరిగి చూస్తూ ఉంటారు. పెద్ద బ్లాగర్ అయితే కాదు, ఎవరైనా చూసి మన అకౌంట్ అడుగుతారా అని చూస్తాను. ఎవరు అడగట్లేదు, సెల్ఫ్ ప్రమోషన్ చేద్దామా. గుడి అయితే హిల్ టాప్. ఈ గుడి అయితే 5th స్టేజ్ రాజరాజేశ్వరి నగర్లో హిల్ టాప్లో అయితే ఉంది. సో ఆర్ముగం టెంపుల్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక స్టోన్ ఒక బ్లెస్సింగ్స్తో అయితే అపియర్ అయింది. ఆ స్టోన్తోనే ఇక్కడ అయితే ఐడల్ అయితే అపియర్ అయింది. సో ఆ స్టోన్ వచ్చేసి శ్రీ భారతి తీర్థ మహాస్వామీజీ అయితే బ్లెస్సింగ్స్తో అయితే ఇది ఓపెన్ అయింది. అండ్ ఈ స్టోన్ని అండ్ ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేసింది వచ్చేసి చాలా మంది ఉన్నారు గాయస్. చూస్తా అంటే నేను మాట్లాడేది చూసి నవ్వుతూ ఉంటారు. అండ్ ఆ స్టోన్ని వచ్చేసి ఇది గుడిని కన్స్ట్రక్ట్ చేసింది వచ్చేసి డాక్టర్ ఏ అరుణాచలం అంట. ఆర్కిటెక్చర్ కానీ ఇదైతే దీని గుడిని కట్టడం చాలా ఏండ్లు ప్లాన్ చేసి కన్స్ట్రక్ట్ చేసి అండ్ ఇక్కడైతే ఈ గుడి అయితే వచ్చిండది. చాలా ఏండ్లు ప్లానింగ్ చేసిండారంట గైస్ ఈ గుడికి. అండ్ దీని గోపురం హైట్ వచ్చేసి ఈ గుడి 6 ఫేసెస్ మురుగుడు అయితే ఉంటారు. ఈ గోపురం హైట్ వచ్చేసి 123 ఫీట్ హైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే వ్లాగ్ చేయని కూడా అవుతలేదు గైస్. చాలా మంది వచ్చి మనం ఒకరు మాట్లాడితేనే మనకి షై. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మనం చూసి నవ్వుతా ఉంటారు. సో అదే ఎందుకు నవ్వుతా ఉంటారు అని తెలుస్తుంది. నేను కామెడీగా కనిపిస్తున్నాను. చూడండి ఆడొక ఆంటీ అయితే నవ్వుతా పోతాను. అండ్ ఇక్కడైతే ఈ గుళ్ళో అయితే కందషష్ఠి అండ్ తాయిపూసం అయితే ఏదో పండగలు అయితే ఇక్కడ ఫేమస్ అంట గైస్. సో తమిళ వాళ్ళు ఇక్కడైతే చాలా మంది వస్తారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం బెంగళూరులో ఎంత తమిళ్ చూసేది. కన్నడ వాళ్ళు కూడా ఆడ ఉన్నారు. తెలుగు వాళ్ళు అయితే ఎవరు నాకు దొరకనే లేదు. ఎవరు తెలుగు వాళ్ళే కనిపిస్తలేదు. తమిళ వాళ్ళు చూసా అండ్ కన్నడ వాళ్ళని చూసా గైస్. ఎక్కడైనా కొంచెం మంచిగా కంటెంట్ అయితే తీద్దాము అనేసి మనమైతే ఇక్కడ గుడికి అయితే వచ్చాం. ఈరోజు అయితే ఈ బ్లాగ్లో మొత్తం టెంపులే ఉంటుంది. సో మనమైతే ఎవరెవరు బెంగళూరులో అయితే ఉన్నారో సో ఈ గుడిని అయితే విజిట్ చేయండి. ఈ గుడి అయితే చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది. నేనైతే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చా. సో నేనైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్ళొచ్చా. సో న్యూ ఇయర్ స్పెషల్, న్యూ వైబ్స్, న్యూ ఇయర్ గైచ్. న్యూ ఇయర్ రోజు మనమైతే గుడికి అయితే వెళ్ళొచ్చాం. అండ్ ఇప్పుడు ఆడ నుంచి ఇంటికి అయితే వచ్చాను. నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే ఆడ వచ్చే వాళ్ళు అంతా నవ్వుతా ఉంటారు. కెమెరా చూస్తే ఫోన్ ఇటు పెట్టుకునే చూస్తేనే అందరూ నవ్వుతా ఉంటారు. సో నేను అక్కడైతే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే ఆడంతా జనాలు చూసి సో వీడియో తీసేటప్పుడు. సో అందుకని నేనైతే ఆడ వీడియో అయితే తీయలేదు. 2 minutes అయితే తీసింటాను, 2 or 3 minutes తీసింటాను. సో అందుకని నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చి అయితే షూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ గుడి పేరు వచ్చేసి ఆర్ముగం టెంపుల్. అదైతే బెంగళూరులోని హిల్ టాప్లో ఉండే టెంపుల్ అండ్ సూపర్ టెంపుల్ గైస్. అదైతే కొండ మీద ఉంది. అండ్ కింద వచ్చేసి పంచముఖి గణేశుడు అయితే ఉంటాడు. కింద ఫస్ట్ గణేశుడు అయితే వస్తాడు. సో పంచముఖి 5 తల్ల అయితే ఉంటుంది గణేశుడికి. అండ్ కొంచెం పైకి పోతే అక్కడైతే శివుడు అయితే ఉంటుంది. సో ఆ శివలింగం వచ్చేసి ఆడ స్ఫటిక లింగంలో ఉంటారు. అండ్ అక్కడే పార్వతి అమ్మ అండ్ దక్షిణామూర్తి అయితే ఉంటారు. అండ్ అక్కడైతే ఐడల్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొంచెం పైన నష్కి వెళ్తే సో అక్కడైతే మురుగుడు అయితే ఉంటారు. మురుగుడు, వెల్లి అమ్మ అండ్ దేవసేన అమ్మవారు అయితే ఉంటారు. సో మురుగుడు వచ్చేసి నేను అదే ఫస్ట్ టైం బెంగళూరులోనే నేను చూసిన ఫస్ట్ టెంపుల్. 6 తలలు ఉండేది. సో అందుకే ఆ గుడికి ఆరుముఖం అని పిలుస్తారు. అండ్ ఆ గుడిని కట్టించిండేది వచ్చేసి డాక్టర్ ఏ అరుణాచలం అంట.
ఆర్కిటెక్ట్ కానీ కన్స్ట్రక్ట్ కానీ చాలా ఏండ్లు ప్లాన్ చేసి, సో డాక్టర్ ఏ అరుణాచలం, అండ్ ఆ రోడ్ పేరు కూడా వచ్చేసి డాక్టర్ ఏ అరుణాచలం రోడ్ అనే పిలుస్తారు. అండ్ అదైతే 5th స్టేజ్ రాజరాజేశ్వరి నగర్ బెంగళూరులో అయితే ఉంది. అండ్ చాలా బాగుంది ఆ గుడి. నేను ఇదైతే బెంగళూరులోనే ఫస్ట్ 6 తలలు చూసిందంటే ఆడే. అండ్ ఆ గుడి అయితే చాలా సూపర్గా ఉండే. నేను అలంకారం కానీ ఎంత బాగుండే. వాళ్ళు గుడి వచ్చి అలో చేయలేదు గుడి లోపల. అండ్ అక్కడైతే చాలా పెద్ద స్టాచ్యూ అయితే ఉంది, అంటే గోపురం అయితే చాలా హైట్గా ఉంది, 123 feet హైట్ అయితే ఉంది. అండ్ దానిపైన క్రిస్టల్ స్టోన్స్ అయితే ఉంది. మురుగుడు 6 faces స్టాచ్యూ 123 feet అయితే ఉంది. ఆ మురుగుడు పైన వచ్చేసి క్రిస్టల్ స్టోన్స్ అయితే ఉంది ఆ గోపురం. సో ఆ గుడి అయితే చాలా సూపర్గా ఉంది గైస్. మన దగ్గర అంత కరెక్ట్గా ఏమీ లేదు చూపించడానికి, సో అంత పర్ఫెక్ట్గా ఉండదు. కానీ నేను ఆ క్లిప్స్ అయితే వేస్తాను. సో నేనైతే సరిగ్గా తీయలే, సో అడంతే జనాలు తిరుగుతూ ఉండరు, సో అందుకని. అండ్ ఆ హిల్ టాప్ పోయేసి వచ్చేసి కింద దిగుతా ఉంటే ఆడే శ్రీ కరుమారి అమ్మన్ టెంపుల్ అయితే ఉంది. పక్కలో అమ్మవారి గుడి అయితే ఉంది. అదైతే ఆడ కూడా సూపర్గా ఉంది గైస్. అమ్మవారు టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. సో మీరు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు పార్కింగ్ అనేసి ఒక సైడ్లో ఉంది, పెయిడ్ పార్కింగ్ అనేసి. సో అక్కడ లోపలికి వెళ్తే ఆడైతే మునేశ్వర గుడి అయితే ఉంది. ఆ గుడి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది గైస్. సో పాత గుళ్ళు ఇచ్చే ఫీల్ అయితే ఉంటుంది. చాలా సూపర్గా ఉంది గైస్ ఆ టెంపుల్ ఓవరాల్గా. అండ్ ఆ 6 faces మురుగుడు కానీ నేను ఎక్కడ బెంగళూరులో అయితే చూడలేదు. అదే ఫస్ట్ టైం నేను బెంగళూరులో చూసేది. అండ్ ఆ గుడికి వెళ్ళొస్తే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది. సో బెంగళూరులో ఉండేవాళ్ళు విజిట్ చేయండి, చాలా బాగుంది ఆ టెంపుల్. సో గైస్, ఈ వీడియో ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మంచిదే జరగని. అండ్ మీరు జీవితంలో ఏమనుకుంటారో ఆ మురుగుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీకు. అండ్ ఈ ఇయర్ అయినా కొంచెం యూట్యూబ్లో కొంచెం గ్రో అవుదామనేసి మనమైతే ఫస్ట్ ఇయరే, సో Jan 1st మనమైతే గుడికి అయితే వెళ్ళొచ్చాం. సో ఈ ఇయర్ అయినా కొంచెం గ్రో అవుదాం గైస్. లాస్ట్ ఇయర్ ఎట్టా అవ్వలే, సో ఈ ఇయర్ అయినా కొంచెం గ్రో అవుదాం మురుగుడు బ్లెస్సింగ్స్తో. అండ్ ఈ వీడియో సో గైస్, మీకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఆ గుడి గురించి కావాలి అంటే ChatGPTకి వేయండి. నేనైతే ఇంత ఇన్ఫర్మేషన్ నేనైతే ChatGPTని అడిగేసి నేను చెప్పాను. మనకి ఇంత నాలెడ్జ్ అయితే లేదు గుళ్ళు గురించి, బట్ నేనైతే ChatGPTకి వేసి ఆ ChatGPT ఇచ్చిన పాయింట్స్ అంతా తీసుకుని మీకైతే చెప్పాను. అయితే సో గైస్, చెప్పేదైతే మర్చిపోయాను. ఆ గుళ్ళో ప్రసాదం అయితే పాయసము మళ్ళీ చక్కెర పొంగల్ అయితే ఇస్తారు. ఈరోజు మట్టు ఇచ్చినా ప్రతిరోజు ఇస్తారు అదేమో నాకు తెలియదు, బట్ ఈరోజు అయితే ఇచ్చేది బాగుంది గైస్. పాయసం కానీ స్వీట్ పొంగల్ కానీ సూపర్గా ఉండేవి. వ్లాగ్ని అయితే నేనైతే ఇక్కడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.